ఆకాశవాణి వరంగల్ జిల్లాలో అత్యంత హృదయ విదాకర ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితులే కదా అని నమ్మితే ఆ నమ్మకాన్ని వంచించి గంజాయి మత్తులో ఒక యువతి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు 4 మృగాలు. రాయపర్తి మండల పరిధిలోని ఏకే తాండాలో గ్యాంగ్ రేపు కలకలం సృష్టిస్తుంది. అదే తాండాకు చెందిన 21 ఏళ్ల యువతిపై రావూరి తాండాకు చెందిన 4 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్న రాత్రి సదరు యువతిని మాటలతో కలిపి మొక్కజొన్న చేనులోకి తీసుకువెళ్లిన నిందితులు అక్కడ తమ పైశాచిక చర్యకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా తీవ్ర రక్తస్రావంతో ఉన్న యువతిని ఇంటికి తీసుకొచ్చి ఏమీ తెలియనట్టు చీరతో ఫ్యాన్కి ఊరివేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం యువతి మృతదేహాన్ని వర్ధన్నపేట మార్చురుకి తరలించారు. అయితే నిందితులు ఎప్పుడూ గంజాయి మత్తులోనే ఉండేవారని, వారిని వెంటనే అరెస్టు చేయాలని యువతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చిని ముందున్న జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. మా బిడ్డ కాల్ డేటా ఆధారంగా నిందితులని పట్టుకోమంటే పోలీసుల నిర్లక్ష్యం వహిస్తున్నారు అని బాధితురాలు తల్లి కన్నీరు మున్నీరవుతుంది. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేసేవరకు మృతదేహాన్ని పోస్టుమార్టం చేయనిచ్చే ప్రసక్తే లేదని అంటూ కుటుంబ సభ్యులు తెగేసి చెబుతున్నారు. ఈ ఘటనతో వరంగల్ జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. గంజాయి మత్తులో యువత ఏ స్థాయికి దిగజారుతుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. మరి పోలీసులు స్పందించి ఆ 4 ఎప్పుడు అరెస్టు చేస్తారో వేచి చూడాల్సిందే. ఇలా న్యాయం కోసం పోరాడే ఏ ఒక్క వార్త అయినా సరే నా దృష్టికి మీరు తీసుకురాగలరు. దాన్ని నేను నా ఛానల్ త్రూ మీకు తెలియజేయాలని నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి.